హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గం లింగోజిగూడలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మాల సంఘాల నాయకులు ఆందోళన బాటపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేరా బాలకిషన్, లింగోజిగూడ అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు కామిల వెంకటరమణ, ఆర్ జగదీష్, నాగరాజ్, అశోక్ చౌదరి, పెంటయ్య, జవాది, ఆనంద్ రాజ్, పాషపు శ్రీధర్ మరియు ఇతర నాయకులు రింగ్ రోడ్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి హుటాహుటిన చేరుకున్న ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య మరియు సద్దూర్ నగర్ సిఐ సైదిరెడ్డి తమ సిబ్బందితో కలిసి నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి జగదీష్ తో కలిసి గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేరా బాలకిషన్ ఏసీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలి అంబేద్కర్ విగ్రహాలకు, రక్షణ కల్పించాలి అంబేద్కర్ విగ్రహాలకు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అంబేద్కర్ విగ్రహాన్ని కావాలని చెప్పి ధ్వంసం చేసి అంబేద్కర్ విగ్రహం మీద ఉంటే బాగుండదని, అంబేద్కర్ విగ్రహాన్ని లేకుండా చేయాలని మరి కొంతమంది వ్యక్తులు పన్నిన కుట్రలో భాగంగా మరి ఒక అతను బైరవన్ కూడా అతను ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఎవరు పోలీసు వాళ్ళు పట్టుకోలే, ఎవరు పట్టుకోలేదు. మా అంబేద్కర్ సంఘం వాళ్ళు, మా మాల సంఘం వాళ్ళందరూ కూడా పట్టుకొని వెళ్ళాలని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పినారు. మరి వెంటనే వారిని ఎంక్వైరీ చేయాలి. అసలు ఎందుకు గుల్లగొట్టావు, ఎందుకు ఈ కుట్ర పడినావు, అసలు అంబేద్కర్ విగ్రహం వల్ల మీకు వచ్చిన నష్టమేందో మరి తెలియజేయాలని చెప్పి పోలీసులను మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్వనర్ సిఐ గారితో ఇప్పుడే మాట్లాడినాం. అయ్యా మా కంట్రోల్లో ఉన్నాడు, మా కస్టడీలో ఉన్నాడు అని చెప్తున్నారు. వెంటనే నేను అసలు దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏందో, అంబేద్కర్ విగ్రహాన్ని కొలగొట్టాల్సిన అవసరం ఏందో మరి సిఐ గారు వెంటనే వాళ్ళని ఇంటరాగేట్ చేయాలి. మరి వాస్తవాలు మా వాళ్ళకు తెలవాలి. మరి తెలవడమే కాకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటనే లోపలేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అంబేద్కర్ విగ్రహాలకు మరి పోలీసు రక్షణ కల్పించాలని చెప్పి నేను సర్వూర్ నగర్ సిఐ గారికి, ఏసీబీ గారికి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా మాల సంఘాల తరఫున తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే రియాక్ట్ కావాలని చెప్పి మరి పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి పొద్దున 6 గంటలకు జరిగితే మా వాళ్ళందరూ కూడా ట్రైన్ చేసి పట్టుకుంటేనే కానీ అతను దొరికినాడు. ఇప్పుడే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను కూడా అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకుంటాం. పై అధికారులు కూడా దీని మీద తక్షణంగా మరి స్పందించాలని చెప్పి మరి గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల తరఫున నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే ఇక్కడ ఏదైతే విగ్రహం ఉందో, కూలగొట్టే విగ్రహం ఉందో ప్రభుత్వమే మరి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. మరి ఎల్బీ నగర్ లో లింగోజిగూడ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ధ్వంసం చేసిన దుండగులను మరి కఠిన శిక్ష ఎలా తీసుకుంటారంటే మరి దేశవ్యాప్తంగా ఒక బాబాసాహెబ్ కే మరి రక్షణ లేకపోతే మరి రక్షణ అని చెప్పేసి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై జై భీమ్. ఇప్పుడు ఏసీబీ గారికి మనం వినతి పత్రం ఇస్తున్నాం. మరి ఇలా పూర్తి ఇంట్రాగేషన్ చేస్తారని వాడు పిచ్చోడా మంచోడా ఏదుందో దీన్ని ప్రభుత్వం ద్వారానే విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఏసీబీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ థ్యాంక్ యూ. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దని చెప్పి మేమందరం కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమానికి ఎవరు బాధ్యులో అతను పోలీసు ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు. ఇది ఈరోజు ఎర్లీ అవర్స్లో జరిగింది. అతను మెంటల్లీ అన్సౌండ్ అని చెప్తున్నారు. అది కూడా మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా డాక్టర్లతో పరీక్షించి అది కూడా నిర్ధారణ చేసి దాన్ని తేలుస్తాం. అదేవిధంగా దీని వెనక ఎవరైనా ఉన్నా కానీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా పాక్షికంగా డ్యామేజ్ అయిన విగ్రహాన్ని కూడా మేము పునరుద్ధరించి మళ్ళీ దాన్ని మీ అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ మహానుభావుడు, అంతేకాకుండా అందరి వాడు కాబట్టి అది ఎవరు చేసినా అది నేరమే. దాన్ని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.
అయ్యా ఆగండి, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మేము వినతి పత్రం ఏమి ఇస్తున్నాం అంటే వినతి ఏం చేస్తున్నాం అయ్యా, ఇప్పుడు ఇది చిన్న రిపేర్ కాదు, పర్మనెంట్ గా ఇది మొత్తం కూడా ధ్వంసమైంది. పర్మనెంట్ గా విగ్రహం గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని మీరందరూ కూడా సార్ చప్పట్లు కొడితే సార్ దాన్ని గవర్నమెంట్ వర్ధిల్లాలి. సార్